ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్యపర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 222వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదికుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ. అయ్యా, శల్యపర్వానికి 5వ రోజు. నిన్నటి వరకు మనం ఇరుపక్షాలు, ఇటు కౌరవులు అటు పాండవులు ఉదయమే ఆ రణక్షేత్రానికి చేరుకున్నారు. ఆ చతురంగ దళాలు, ఆ రథాలు, ఆ కాల్బలం వైభవంగా రణక్షేత్రానికి సాగుతూ ఉంది. కాల్బలం మహాబలిష్టంగా ఉంది. అందరూ నేర్పరులని చెప్పుకున్నాం. శల్యుడు సర్వతోభద్ర వ్యూహం పన్నాడు. సేనాధిపతిగా నియమించుకున్నారు కదా కౌరవులు. ఆ ముఖ భాగాన కర్ణపుత్రులు, తాను కుడిగా కృపాచార్యులు వారు ఉన్నారు. ఎడమ వైపున త్రిగర్తలో ఇలా అందరూ ఆయా స్థానాలలో బలంగా పూనికగా నిలబడ్డారు. ఇటు పాండవులు త్రిముఖ వ్యూహం పన్నారు. దృష్టజుమ్నుడు, శిఖండి, సాత్యకి 3 విభాగాలు. త్రిముఖ వ్యూహము 3 భాగాలుగా ఈ ముగ్గురు ఉన్నారు. భీమార్జునుల వెనుక ధర్మరాజు ఉన్నాడు. పసుపు రంగులో శల్యుని కేతనం వెలుగొందుతూ ఉంది. యుద్ధానికి దిగారు. కౌరవపక్షం 11,000 రథాలు. చూడండి, అన్నీ 11 అక్షోహిణీలు ఎక్కడ, 11,000 ఎక్కడ. 11,000 రథాలు, 10,700 ఏనుగులు, 2 లక్షల గుర్రములు, కాల్బలం 3 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నది. పాండవులు ఆ విధంగా 6,000 రథాలు. వీళ్ళ 11 అక్షోహిణీలకి మిగిలింది ఇంత. వాళ్ళు పాండవులు 7 అక్షోహిణీలు, మిగిలింది 6,000 రథాలు, 3,000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు, 1,000,000 కాల్బలం. ఇవి బలగాలు. సరే, బయలుదేరాయి. అది సూర్యోదయ సమయం. అద్భుతమైనటువంటి ఆ బాలభానుని యొక్క వర్ణన స్వామి మనకు అందిస్తూ ఉన్నారు. కుంజర నికురంబ కుంభస్థలీ సంగ సింధూర రోచులతో చెలిమిసేసి కేతన వ్రాత సంకీలత మాణిక్య రస్ముల గడ విహారంబు సలిపి సైనిక నికర వక్షస్థల పరిలిప్త కాశ్మీర దీప్తులం కౌగలించి దండనాథోత్కర చండ భావోద్వృత్త చక్షుప్రభలం దారు సరసమాడి అంశుజలంబులు ఉభయ సైన్యంబులందుం పరంగి బహువిధ శస్త్రాస్త్ర కిరణతతుల పెరసి పరభాగ లక్ష్మి దీపించి మెరయ బాల్యరమణీయుడగు చిత్రభానుండొప్పే. ఇది కవికి ఉండవలసినటువంటి చాతుర్యం, ఆ పదాల మాధుర్యం. కుంజరని కుంభంబ కుంభస్థలీ సంగ సింధూర రోచులం జలిమి చేసి. అయ్యా, ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణములు బాలబాణుడు. ఆ కిరణాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు, ఎర్రగా ఉంటాయి, సింధూరం రంగులో లేత కిరణాలు. అవి గజ కుంభస్థల సింధూర కాంతులం జలిమి చేసి ఏనుగుల యొక్క కుంభస్థలమున సోకి ప్రతిఫలిస్తూ ఉన్నాయి సింధూర కాంతులతో. జెండా కొయ్యలు పొదుగబడినటువంటి కెంపుల కాంతులతో కలిసి విహరించగా, ఆ జెండాలు కొయ్యలుంటాయి కదా, ఆ కొయ్యలకు బంగారం దాపడం, వాటికి కెంపులు. ఆ కెంపులు ఎలా ఉంటాయి, దానిమ్మ గింజ రంగులో ఉంటాయి, తళతళలాడుతూ ఉంటాయి రక్తవర్ణంతో. ఆ వాటిపై సూర్యకిరణములు ఎప్పుడైతే చేరాయో, వ్రాలాయో, మరింత దేదీప్యమానంగా వెలుగొందుతూ మిరిమిట్లు గొలుపుతూ ఉంటాయి. సూర్యునకు కెంపు రత్నం, ఆ విధంగా అది ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆపై సేనా సమూహములో తిలక కాంతులను కౌగలించి, సేనా సమూహముల తిలక కాంతులను, ఆ నుదుట సింధూర తిలకం ఉంటుంది. ఇప్పుడు ఉండటం లేదనుకోండి, అప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు బొట్టు ఎలా ఉంటుందంటే, దుర్యోధనుడు చెప్తాడు సూది మన మోపినంత. అదంతా అంటే ఆడవాళ్ళ మొహం మీద బొట్టు చూడండి, కలియుగంలో కనపడుతుంది. అలా తయారైంది లోకం. అప్పుడో సింధూర కాంతులు. ఆ సింధూరం ఎలా ఉంటుందండి, ఆంజనేయ స్వామి బొట్టది, లేదా తిలకం, కుంకుమ ఎరుపు రంగు, మీకు తెలుసు, రక్తవర్ణం.
ఆ వర్ణమునకు బాలభానుని యొక్క లే కిరణములు సోకగా అది మరీ ప్రజ్వలితంబులై అద్భుతమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉంది. అరుణ నేత్ర రోషాగ్నుల భావమిళితంబులై వీరరసములాడి, వీరరసంతో కళ్ళు ఎరిపెక్కాయి. కోపం వచ్చినప్పుడు ఆ ఎర్రజారలు వస్తాయి. ఆ వీరరసం పౌరుషం, రౌద్రం, ఆ కళ్ళు కూడా అలాగనే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సూర్యకిరణములు ఆ కంటిని తాకాయో అవి ద్విగుణీకృతమయ్యాయి, అంటే రెట్టింపుగా అయ్యాయి, తిరిగి మళ్ళీ ప్రతిఫలినితో ఉన్నాయి. ఆ విధంగా ప్రతిఫలించేటువంటి ఆ కిరణములు ఎలా వెళుతున్నాయి, ఇవన్నీ చేరి వెనక్కి ప్రతిఫలించి మళ్ళీ సూర్యుని చేరుతూ ఉన్నాయట. తిరిగి ఉదయ సూర్యకిరణములతో కలిసి తూర్పు దిక్కు యొక్క సౌందర్యం ప్రజ్వరిల్లగా ప్రకాశిస్తూ పసిడి కిరణ పసలొలికే బాలసూర్యుడు. నేను ఎక్కడో చెప్పిన గుర్తు, ప్రభాత సంధ్యా సమయంలో సుందరాంతి సుందరంగా కనిపించి రవి కూడా మహోష్ణ భీకర జ్వాలాజ్వలిత హృదయుడే. జరగబోయేది అదే. నేను రామాయణంలోనో భారతంలోనో ఉటంకించిన గుర్తు నాకు. ఆ విధంగా బాలబానుడు ఉన్నాడు. తిక్కన వర్ణన వైశిష్యమునకు గీటురాయి. ఏమి ఈ వర్ణన వైదగ్ధం అనుభవిస్తే తప్ప మనోనేత్రములపై దర్శించగలం. ఉండంటిందాకి, అది 18వ నాటి రణరంగం. ఎలా ఉందండి? ఉండంటిందాకి హేతులు మండంగ దక్షోర్ణతతులు మహిరాలగన్ ఉద్దండగతులయంబెరసెను రెండు మొనలున్ ఉగ్రతర పరిస్ఫురణములై ఒకదానికొకటి తాకాయి. ఏంటి? బ్రహ్మాండమైనటువంటి కత్తులు, ఖడ్గములు, ఆయుధములు ఒకదానికొకటి పరస్పరం తాకగానే ఏమవుతున్నాయి? మంటలు, కడేల్మనేటువంటి శబ్దాలు, పొడి పొడిగా రాలటం, ఆ ఖడ్గాలు ఇరిగిపోవటం, మృక్కలై పడిపోవటం, ఆయుధముల ప్రోవులు భూమిపై భయంకరంగా ఇరుపక్షాలు కలియబడి పోరు సాగిస్తూ ఉన్నాయి. ప్రాణాల మీద తీపి ఎవరికీ లేదు. వ్యాసుల వారు చెప్పినటువంటి వర్ణన మీకు అందించే ప్రయత్నం. గజానాం భీమరూపాణాం ద్రవతాం నిహి స్వనో మహన్ అశ్రూయత యథా కాలే జలధానాం నభస్థలే నగైరభ్యాహతాః కేచిత్ సరధారాధి నో నపతన్ నగైరభ్యాహతాన్ కేచిత్ సరధారధిరో నపతన్ వ్యదంత రణే వీరా ద్రవ్యమాణా మధోత్కటైః. దీనికి కరుళగమి ఒదివి రథముల్గాలు కొనంగా, కరుళగమి ఒదివి రథముల్ గాను కొనంగనీక మరలిన ఘోటకానీకములను బిరుదు మగల మొత్తములను బండి బిరుదు మగల మొత్తములను వెండి పీసు సేయు బలిదంపు నేర్పుల చెరువు బెనుప. ఆయుధాలతో ఆ విధంగా ఉన్నాయి, కడేలమని శబ్దములతో నేల రాలుతూ. ఇక ఇక్కడ ఏనుగులు, ఆ యుద్ధంలో ఆ ఏనుగుల గుంపు రథాలను చుట్టుముట్టిందండి. రథాలకి ఏముంటాయండి? గుర్రాలు ఉంటాయి. కాలు కదపనీయకుండా ఆ గుర్రాలని, ఆ రథములను మార్గాన్ని నిరోధిస్తూ ఈ ఏనుగులు చుట్టుముట్టాయి. అప్పుడు మార్గం కానరాక మరలిపోయినటువంటి రథాల ఆ విధంగా మరలిపోతూ ఉన్నాయి. ఆ రథాలను లాగుతూ ఉన్నాయి గుర్రాలు. వాటికి దారి దొరకట్లేదు. ఏనుగులు చాలా పెద్దగా ఉంటాయి, ఆ రథాలు రావాలి, రానివ్వట్లేదు, చుట్టుముట్టాయి. మరో మార్గం లేక పక్కకు తప్పదీస్తూ ఉన్నారు. రధికులను, అధిరథ మహారథులను, అర్ధరథులను సమూహాలుగా చుట్టి పిండి పీచు చేస్తూ ఆ గజరాజముల యొక్క బలిష్టమైనటువంటి చేష్టలు బహు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆ తొండాలతో ఒక బాధ బాదుతూ ఉన్నాయి, కాళ్ళతోడు దొక్కుతూ ఉన్నాయి, కుమ్ముతూ ఉన్నాయి,
దంతాలతోటి పొడుస్తూ ఉన్నాయి, తొండంతో లేపి ఎత్తి పడేస్తూ ఉన్నాయి. ఆ విధంగా అది భయానకంగా చెలరేగిపోయింది ఆ పోరు. ఆ 18 నాటి యుద్ధంలో కత్తులు ఒకదానికొకటి తగిలి అగ్నికలాలు చిమ్ముతూ, రథాలతో, ఏనుగులతో యోధులు బాణ విహారాలు. అయ్యా, ప్రాణాంతకంగా మారిపోయింది. అంతలో రక్తపు ధారలు, రథాల నుండి పిండి చేసే గజరాజములు ఒక్కడే అందరితో, పలువురు ఒక్కడితో కలిసి పోరు చేస్తూ చంపేయి, పొడిచేయి, నరికేయి అనేటువంటి భయంకరంగా కేకలు, మత్సరముల ఉచిత నీచములు మరచి లేదు విడిచి, జ్వావల్లీ ధ్వనుల గర్జనములు. జ్వావల్లీ ధ్వని గర్జనములు అంటే నారి టంకా రావాలి. బాణానికి నారి ఉంటుంది కదా, సంధిస్తూ ఉంటే టంగున మోగుతూ ఉంటుంది, గింగులు లేనితాయి చెవులు. ఆ రథచక్రాల యొక్క సవడలు, రథనేమి ధ్వనులు అంటారు వాటిని, ఆర్తనాదాలు. ఆ బాణాలు దిగబడుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, తలలు దిగిపోతూ ఉంటాయి, మూలుగులు, మొత్తుకోటాలు, ఆర్తనాదాలు, ప్రాణాలు పోయేటప్పుడు చేసే కేకలం, వికటాట్టహాసాలు, చంపి ఓ అట్టహాసంగా ఓ నవ్వు, రక్తంతో ముద్దగా మారి పోరాడే దేహాలు. దేహం పోరాడుతుందా, రక్తం స్రవిస్తూ ఓ మోదుగ వృక్షం తలపించేటువంటి ఆ దేహం ఒకదానితో ఒకటి పోరాటం. భయంకర పోరు అది. నాగులను తలపిస్తూ ఉన్నాయి తెగిపడినటువంటి హస్తాలు, పంచశిరముల పన్నగము అన్నట్లుగా. 5 వేళ్ళు ఉంటాయి కదా, ఆ కింద పడి గిలగిలలాడుతూ ఎగిరెగిరి పడతా ఉంటుంది ఆ బాహు. అది భయంకరమైనటువంటి నాగుబామ అన్నట్లుగా ఆ దీర్ఘమైనటువంటి బాహువులు. ఏనుగు తొండాలు అవి కూడా తెగిపడిన తర్వాత అవి మెలికలు తిరుగుతూ ఉంటాయి. యోధుల యొక్క తొడలు మొసళ్ళలాగా. భయం గొలిపే భయంకరంగా ఉన్నటువంటి ఆ రణక్షేత్రము, ఆక్రోధం, ఆరౌద్రం, చిందిన మెదడుల బురద, ఎముకల రాసులు, రక్తపు టేరులు, వాటిలో ఇవి తేలుతూ కొట్టుకొని పోతూ అతి భయానకంగా ఉంది అక్కడ పరిస్థితి. అయ్యా, ఓవైపు భీమార్జునుల శంఖారావాలు, పారిపోయే కౌరవ సేనలు. అంత శల్యుడు అడుగడుగో ధర్మరాజు పోనీ రథాన్ని అన్నాడు గర్వంగా. పాండవ సముద్రానికి చెలియల కట్టగా నిలిచాడు శల్యుడు. ఇతను ఎంత మహాపరాక్రమశాలో చెప్పుకున్నాం నిన్ననే మనం. కురుసేనలు శల్యుని అండగా నిలిచాయి. కురుసేనలు శల్యునికి అండగా నిలిచి పోరాడటానికి ముందుకు వస్తూ ఉన్నాయి. అటు నకులుడు పాండవుల వైపు నుంచి, కర్ణుడు సుతుడైనటువంటి చిత్రసేనుణ్ణి నకుల వింటి కర్రను ఖండించి లలాటంపై 3 బాణాలు నాటాడు చిత్రసేనుడు. నకులుడి లలాటంపై అంటే ఫాలభాగంపై. సారథను కూడా సంహరించాడు. నకులుడు లాఘవంగా చిత్రసేనుడు రథంపైకి దూకి వాని కుత్తుకను ఖండించగా అది భూమిపై దొర్లసాగింది. చూసేవాళ్లకు మహాభయంకరంగా ఉంది ఆ సన్నివేశం. అయ్యా, చిన్న మనవి, మహాభారతంలో అనేక మంది చిత్రసేనులు ఉన్నారు. పాండవుల విజయ సూచకంగా వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. చిత్రసేన సోదరులు ఉమ్మడిగా నకులుడిపై దాడి చేశారు. వాళ్ళు పక్కనే ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారా? నకులుడు భయానకంగా వారితో పోరాడి ఆ సత్యసేనుడు సంహరించాడు. వాని తమ్ముడు సుశర్ముడు వాడు తెగిరించి పోరాటానికి వచ్చాడు. నకులుడు వాని తలను బంతిలా ఎగరవేశాడు. దాంతో మిగిలిన కౌరవ సేన భీతిల్లి పరుగులు పెట్టసాగింది. శల్యుడు చేయెత్తాడు, అభయం ఇచ్చాడు, వారిని ఉత్సాహపరిచాడు. మరిలా వారిని అందరినీ రణోన్ముఖుని గావించుకున్నాడు. అతి భయంకరంగా పోరాడుతూ ఉన్నాడు శల్యుడు. ధర్మరాజు ముందున్నటువంటి భీమ, సాత్యకి, దృష్టదుమ్న, శిఖండి ఆదిగా గల వారిని అందరినీ ఎదిరించి బాణాలు నాటి ధర్మరాజును సమీపించి 10 బాణాలు నాటాడు శల్యుడు. అంతలో పాంచాల దేశపు క్షత్రియులు, ప్రభద్రక దళములు శల్యుని చుట్టుముట్టాయి. వాటిని తన బాణవర్షంతో ముంచి లేపాడు శల్యుడు. ఆపై ధర్మరాజు దేహాన్ని చీల్చగా బాణాలు నాటాడు. ఆ విధంగా
బాణాలు అలా వదులుతూనే ఉన్నాడు. కుప్పల తెప్పలుగా వచ్చి పడతా ఉన్నాయి. భీమ, సహదేవ, నకుల, ప్రతివింధ్యాది, ద్రౌపది సూతులు శల్యునిపై ఏకమారుగా విజృంభించారు. కృపాచార్య, దృష్టజుమ్నులు పోరాడినటువంటి తీరు అత్యంత భయానకం. అశ్వత్థామ పాండవులందరినీ బాణాలతో హింసించాడు. ఎవరి వంతు పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నాడు సమర్థవంతంగా. భీముడు తన గదా కౌశలవాణి చూపుతూ ఉన్నాడు. భీముని గుర్రాలను శల్యుడు చంపాడు. భీముని గుర్రములను శల్యుడు చంపాడు. ఇప్పుడు రథం లేదు భీముడికి. భూమి మీద భీముడు ఎవడూ పట్టుకోలేరు. శల్యుని భీముడు బాణాలతో ముంచెత్తాడు. శల్యుణ్ణి భీముడు శల్యుని గుర్రాలను చితక్కొట్టాడు. శల్యుడు భీముని యొక్క వక్షస్థలాన్ని వ్రయ్యలు గావించడానికి బాణాలు సంధించాడు. అంతా భీముడు తన వక్షంపై దిగినటువంటి లోతైనటువంటి తోమరాన్ని అలా ఎడం చేత్తో పీకి దానితో శల్యుని సారథన బలంగా కొట్టాడు. వాడు నేలపై బోర్లా పడ్డాడు. సజప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏదే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. అయ్యా శివాజ్ఞిగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆదరించ ప్రార్థన. గడప లోపడగడం గడప దాడితే హిందువులం. శ్రీ రామ టీవీని సబ్స్క్రైబ్ చేయ మనవి, ప్రోత్సహించ ప్రార్థన. సీతారాం.